వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగి మమ్మల్ని కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములయ. గతించిన కాలమంతా కాపాడి నడిపించారు. మీ సన్నిధానంలో మరో సమయాన్ని మాకు దయచేసి మా జీవితాలకు విలువైన సమయాన్ని మీరు ఇస్తూ బ్రతుకును నేర్పుతూ జీవితాలను కడుతూ మా యొక్క విశ్వాసపు జీవితాన్ని పెంపొందించడానికి ఎన్నో మాటలు నేర్పిస్తూ మీరు బలపరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీరు చెబుతున్న ప్రతి మాట మా హృదయాల్లో బలపరుచుకుని భద్రపరుచుకునే భాగ్యాన్ని దయచేయండి. విలువ కలిగిన మా జీవితాలను మీరేదైతే తండ్రి స్పష్టంగా తెలియజేస్తున్నారో ఆ మాటల ప్రకారం మరింత విలువైన వారముగా మేము తీర్చిదిద్దేటట్లు, మార్చుకునేటట్లు, మలుచుకునేటట్లు మా హృదయాలను మార్చమని, వినబడుతున్న ప్రతి మాట మీవి నాయన, మీరే మీ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను మరుగుపరిచి మాట్లాడమని, మా జీవితాలను వెలిగించమని, బ్రతికించి తండ్రి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకి వేడుకుచున్నాము తండ్రి, ఆమేన్. వాక్య భాగం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు దండులో చేర్చుకుని వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వారికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. పౌలు గారు తిమోతి చెబుతూ ఉన్నారు ఆ సంఘానికి చెప్పమని. ఎలా అంటే 3 వ్యక్తులను చూపిస్తూ ఉన్నాడు. మొదటగా మంచి సైనికుని వలె, తర్వాత సైనికుడు ఎవడును యుద్ధము పోనప్పుడు తన్ను దండులో చేర్చుకోవలనని ఈ జీవన వ్యాపారంలో సంతోషపెట్టడానికి అతను పాటుపడ్డు. అలాగే జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం, జట్టి అయిన వాడంటే పరుగు పందెం పోటీ కానీ, ఆటల పోటీల్లో కానీ పాల్గొనేవాడు ఎలా ఉంటాడో అనే విషయాన్ని చెప్తున్నాడు. అలాగే 3వ వ్యక్తి వ్యవసాయకుడి గురించి చెప్తున్నాడు. 3 వ్యక్తులతో చెబుతూ మన జీవితానికి, ఈ ఆత్మీయ బ్రతుక్కి విలువైన మాటలు చెబుతున్నారు పౌలు గారు. అయితే పౌలు గారు ఈ మాటలు చెబుతూ ఆయన ఏమన్నా పోరాటంలో పాల్గొనలేదా అంటే ఆయన చాలా పోరాడాడండి. దేవుని కొరకు చాలా పోరాటం చేశాడు. ఈ లోకంలో చాలా కష్టాలను అనుభవించాడు. పౌలు గారి నుంచి వస్తే చూడండి, అదే అధ్యాయంలో ఒకసారి 8వ వచనం చూడండి, ఆయన ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యంను గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చేను సిగ్గుపడక. ఇక్కడ ఖైదీగా చెప్పుకుంటున్నాడు. ఎవరిని? పౌలు గారు తాను ఏం చెప్పుకుంటున్నాడో తెలుసా? ఖైదీని. ఎవరికి? ప్రభువుకి ఖైదీని. ఖైదీ అంటే అర్థం ఏంటంటే లోకంలో శిక్షను అనుభవిస్తున్నవాడిని, బంధింపబడినవాడని అర్థం. బంధింపబడినవాడు. ఎవరితో బంధింపబడ్డాడు? యేసుక్రీస్తు వారి ఆయన ఇచ్చిన రక్షణలో ఆయన ఎలా ఉన్నాడంట? బంధింపబడ్డాడంట. నేను ఖైదీని అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఏమి స్వేచ్ఛగా బ్రతికేలే. తనకున్న స్వేచ్ఛను బట్టి ఎలా పడితే అలా బ్రతికేలేదు. అందుకే 15వ వచనంలో ఒక మాట మాట్లాడతారు చూడండి. ఆసియాలో వారందరూ నన్ను విడిచిపోయిన సంగతి నీ వెరుగుదువు. చాలామంది ఆయన వెంబడించారు పౌలు గారిని, కానీ అందరూ విడిచి వెళ్ళిపోయారంట. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అలా విడిచి వెళ్ళిపోయారు చాలామంది. ఈరోజు కూడా క్రైస్తవ్యాన్ని అనేక మంది వెంబడించడానికి వస్తారు, కానీ విడిచి వెళ్ళిపోతున్నారు.
అంటే క్రైస్తవం గురించి ఎలా అనిపిస్తుందంటే ఇది ఒక ఖైదీ, అంటే బందికాన. క్రైస్తవ్యం లోకానికి ఎలా ఉంటుందంటే ఈ మాటలు చూస్తుంది బందికాన కదా, బందీయే. క్రైస్తవుడు దేవునికి బందీయే. కానీ ఎలా బంధించబడ్డాడో, ఎలా ఉన్నాడో, అతనికి ఒక స్థితి ఏంటి, ఆ బందికానంలో ఉన్న ఒక ఈ జీవన స్థితిలో మనం పొందుకునేది ఏంటి? నిజంగా ఖైదీ అంటే మనం ఎలా చూస్తామంటే ఒక తప్పు చేసిన వాడిగానే మనం చూస్తాం, నేరస్తుడు. కానీ పౌలు గారు ఏ ఖైదీగా ఉన్నాడో తెలుసా? క్రీస్తు ఖైదీగా. తనకున్న స్వేచ్ఛ, లోకంలో బ్రతుకుతున్నాడు, అందరితో బ్రతుకుతున్నాడు, అందరితోనే తిరుగుతున్నాడు, అందరి దగ్గరికి వెళ్తున్నాడు, కానీ తనకిష్టమైనట్టుగా బ్రతకట్లా. అది ఖైదీ అంటున్నాడు. ఆయన లోబడి ఎవరికి బ్రతుకుతున్నాడంటే యేసుక్రీస్తు వారికి. పౌలు గారు లోబడి బ్రతుకుతుంది యేసుక్రీస్తు వారికి. అందుకని నేను ఖైదీని. ఈ ఖైదీ పరిస్థితిలో ఈ జీవిత విధానంలో దేన్నైనా ఆయనకి మరణం వచ్చినా ఎదురెళ్ళిపోయాడంట. ఆ మాట చూడండి ఒకసారి, 4వ అధ్యాయం అదే పత్రిక, అదే 6వ వచనంలో, నేను ఇప్పుడైతే పానార్పముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని. పౌలు గారికి ఏం తెలుసా? పౌలు గారికి ఏం తెలుసు? చనిపోయే కాలం దగ్గరుంది. నిజంగా క్రీస్తు దగ్గరికి వస్తే మీకు మరణం దగ్గర ఉంది అన్నారు అనుకోండి, ఎవరైనా వస్తారా? రారు. క్రైస్తవ జీవితం నిజంగా ఎలాంటిది తెలుసా? పోరాటం. ఈయన అంటున్నాడు, ఆ పోరాటం అంట మంచి పోరాటం పోరాడంట. చెడు పోరాటం ఒకటి ఉందా? చెడు పోరాటం ఒకటి ఉందా? అలా వచ్చి వెళ్ళిపోతుంటారు చూడండి. ఎక్కడికి? సంఘానికి వచ్చాము, వెళ్ళిపోయాము. ఇదే పోరాటం. క్రీస్తు గురించే వస్తున్నారు, దేవుని మాట వినడానికి వస్తున్నారు, సంఘానికే వస్తున్నారు, కానీ వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇది ఎలాంటి పోరాటం తెలుసా? గమ్యం లేని పోరాటం, గురి లేని పోరాటం. పౌలు గారు అంటున్నాడు, మంచి పోరాటం నేను పోరాడాను, నా పనిని ఏం చేశాడంట? మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఎంత దేవునిలో బ్రతికిన ఆయన, ఎంత సువార్త చేసిన ఆయన అంటున్నాడో నా విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. ఎంత బ్రతికిన వాడు, ఎంత స్థితిలో ఉన్నవాడు కూడా విశ్వాసం కాపాడుకోవడం ఏంటి అంటే, విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన స్థితి కూడా క్రైస్తవులకి ఉంది. ఎంత భక్తులకైనా, ఎన్ని సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుళ్ళో బ్రతుకుతున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యాన్ని చెబుతున్నా, వాళ్ళకి ఎలాంటి విశ్వాసపు జీవితం కావాలంటే కడముట్టించాల్సింది విశ్వాసపు జీవితం ఉంది. ఆ విశ్వాసపు జీవితాన్ని గెలిచేవారుగా ఉండాలి, పాడు చేసిన వారుగా ఉండకూడదు. అందుకే 3 వ్యక్తుల ద్వారా మనకి ఈరోజు వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సైనికుడు. ఒకసారి ఆ వచనం మళ్ళీ చదువుదాం, 2వ అధ్యాయము 3వ వచనం చదువుదామే. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము, మంచి సైనికుని వలె అన్నాడు. ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే పౌలు గారు సైనికుడిని. సైనికుడు అంటే ఎవరు? సోల్జర్ ఇంగ్లీష్లో. మనకి ప్రతి దేశానికి సైనికులు అనేది అవసరం, ఉన్నారు. నిజంగా సైనికులు వాళ్ళ వ్యాయామ తీరు, వారి ఆహారపు అలవాట్లు, వారు చేసే పనులు చూస్తాయండి. ఈ పోరాటం ఏంటనేది, ఈ మాట పోరాటం అని ఎందుకు రాశాడు మీకు అర్థమవుతుంది. పీకుని ఎంత మునిగిపోయే నీటిలో నుంచునైనా వాళ్ళు కాపు కాయాల్సిన పరిస్థితి ఉంటుంది తెలుసా. ఒక్కొక్క స్థితిలో, ఒక్కొక్క సమయాల్లో పీకుల్లోతు నీటిలో మునిగి అలా స్టాండ్ అయిపోవాలి కొన్ని గంటలు. ఎడారి ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళాలి, నీళ్ళు ఉండవు. మనం అనుకుంటా సైనికులు అంటే చాలా గొప్పవాళ్ళండి, అసలు బార్డర్ దగ్గర పట్టించుకునేవాడు ఉండడు తెలుసా మీకు. పట్టించుకునేవాడు ఉండవు. వాళ్ళకున్న ఒకటే గురి ఏంటో తెలుసా? నా దేశాన్ని నేను కాపాడాలి. నిజంగా మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే కారణం ఎవరో తెలుసా? ఉదాహరణకి లోకంలో సైనికులండి. వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఎందుకని? వాళ్ళు ఎంత కష్టపడతారో, శ్రమను అనుభవిస్తారో. ఒక సైనికుడు అవ్వాలంటే ఈజీ అయి కాదు.
ఒక సైనికునిగా గుర్తింపు పొందాలంటే ఈజీ కాదు. ప్రతి ఒక్కడు సైనికుల్లో చేరిపోవడం తీసుకోరు, అవునా? దానికంటూ కొన్ని పరిగణనలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి. కొంతమందిని మాత్రమే తీసుకుంటారు. వాళ్ళు కట్టుబడి నిలబడాలి. మీకు ఒకటి తెలుసా, సైనికుడు ఎప్పుడు కూడా ఎక్కువ శాతం వాళ్ళు లంచగొండులుగా ఉండరు. సైనికులు ఎప్పుడు కూడా సహజమైన వ్యక్తులుగా వాళ్ళు బ్రతకరు. వాళ్ళ జీవితం నా దేశానికి అంకితంగా బ్రతుకుతారు. ఎందుకు అంత శ్రమ పడుతున్నారంటే దేశాన్ని కాపాడడానికి. ఇక్కడ పౌలు గారు చెప్తారు, ఎంత శ్రమను అనుభవిస్తారో తెలుసా వాళ్ళు, ఎంత శ్రమను అనుభవిస్తారో తెలుసా? నడిచి వెళ్తుంటే పాముల్లో నడుచుకుంటూ వెళ్ళాలి, పాములు ఉండే ప్రాంతాల్లో. చేసా పెంకులు ఉంటాయి, షూస్ ఉన్నా కూడానండి. పడిపోయారు అనుకోండి, మోకాలు గుచ్చుకోవాలి. ఎంత బరువు ఉండదు తెలుసా ఆయనకి, వాళ్ళకి వీపుని. వాళ్ళకి కావలసిన సామాగ్రి అంతా ఒక గన్ను, కావలసిన సామాను అన్నీ పెట్టుకుని నడుచుకుంటూ ఈ బరువు మొయ్యాలి, ఈ గన్ను మోయాలి. ఈలోగా ఎవరన్నా ఎదురు వస్తే వాడి ఎదురా పోరాడాలి. ఎంత కష్టం చూడండి, ఎంత శ్రమ చూడండి. వాళ్ళు గుర్తు చేస్తున్నాడో, ఎంత శ్రమ పడుతున్నాడో అతను, అంత శ్రమ పడాలి క్రైస్తవ జీవితంలో. వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారంటే దేశం కోసం. మంచిది, దేశం కోసం పోరాడేవాళ్ళు లేకపోతే దేశం సస్యశ్యామలంగా ఉండదు. అలాగే క్రీస్తు కొరకు పోరాడేవాళ్ళు నువ్వు లేకపోతే, క్రీస్తు వరకు పోరాడేవారుగా నువ్వు బ్రతకకపోతే క్రైస్తవ్యం నీ ఆత్మ నశించిపోద్ది, నీ జీవితం ఈ లోకంలో కలిసిపోద్ది. మంచి పోరాటం అంట. అందుకే అంటున్నాడు ఇక్కడ, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. తిమోతికి చెబుతూ మంచి సైనికుని వలె నువ్వు ఉండాలి పౌలు గారు చెప్తున్నారు. ఎందుకని? సంఘానికి అదే నేర్పు. మీరు అందరూ ఎలా ఉండాలో తెలుసా? ఈరోజు ఇంతకుముందు అనుకునేవారు సైనికులంటే మగవాళ్ళే అనుకున్నారు. లేదండి, ప్రపంచంలో ఈరోజు ఆడవారు కూడా సైన్యాల్లో చేరడం జరుగుతుంది, ఉన్నారు కదా. అంటే ఈ ఉదాహరణలో మనకి ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఈరోజు క్రైస్తవ జీవితంలో, సంఘంలో ఉంటున్న క్రైస్తవుల్లో పిల్లలు అంటే పురుషులేంటి స్త్రీలేంటి కూడా మీరందరూ ఎలా ఉండాలో తెలుసా? మీ జీవితం శ్రమను అనుభవించాలి. మనం అనుకుంటాం మేలు పొందడానికి వస్తున్నారు క్రైస్తవులు, దేవుని దగ్గరకు వస్తే మేలు వస్తుంది, సంతోషం వస్తుంది, ఆనందం ఉంటుంది, ఇవన్నీ పొందుకోవడానికి సంఘాన్ని రావాలని చెప్పే వాళ్ళు ఉన్నారు. పౌలు అయితే అలా చెప్పట్లేదు. ఏమంటున్నాడు? శ్రమను అనుభవించాలి నాతో పాటు. మనమందరం కూడా ఎక్కడ పాలువారమై ఉన్నాం తెలుసా? క్రీస్తు శ్రమలు కొదువయించాడు తెలుసా అంటాడు. క్రీస్తు శ్రమలలో కొదువైన వాటిని మనం పూరించాలి. ఎందుకు? ఈ లోకానికి రక్షణ గురించి చెప్పడానికి. ఎంతవరకు అలా కష్టపడుతున్నాం మనం? ఎంతవరకు దేవుని ఎదుట మనం స్థిరంగా నిలబడుతున్నాం? సైనికుల్లా మనం నిజంగా మీకు ఏ సమయాన్ని వాళ్ళు ఒకవేళ ఇంటికి 3 నెలలకో 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి వస్తారండి. వచ్చిన తర్వాత వాళ్ళకి టైము ఏమీ ఉండవండి. ఇస్తారు కానీ నెల రోజులు 10 రోజులు 20 రోజులు. నిజంగా సడన్గా ఫోన్ వచ్చిందనుకోండి, అన్నీ పక్కకు పెట్టేసి వాళ్ళు బయలుదేరేస్తారండి. అంతేగాని వస్తానులే, రేపు వస్తానులే, ఈరోజు ఇంటికాడ పెళ్ళి ఉంది, పండగ ఉంది, ఏముండవు. ఈ పండగ అయిపోయినాక వస్తానండి అంతగా ఏముండదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే వెంటనే వెళ్ళిపోవాలంటే వాళ్ళకి దేనికి బద్దులైపోయారు? పోరాటానికి, దేశం కోసం. మరి క్రైస్తవులు, అమ్మా టైం అయింది రండి సంఘానికి, వద్దాంలే, ఇంకా ఉందేంటి, ఈ ఆదివారం కాబట్టి వచ్చేవారం వస్తారులే, రావాలంటారు. అసలు ఏమొస్తుందండి? వస్తని సంఘానికి ఏమిస్తున్నారండి? ఎలా అయిపోయింది చూసారా? అంటే ఒక సైనికుడితో పోలుస్తున్నాడు నిన్ను దేవుడు. ఒక పౌలు గారు సైనికుడితో నేను చూపిస్తున్నాడు. అంటే అతనికి ఎంత ఈ పోరాటం, అంటే ఈ బాధల్లో ఈ యొక్క ఆయన చేయాల్సిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఎలాంటి వాటిని వాళ్ళ కుటుంబాలున్నా పిల్లలున్నా ఎన్ని కార్యక్రమాలు ఉన్నట్టన్నిటినీ వదిలేసి వెళ్ళాల్సిందేనండి. అంతేకాని ఇప్పుడు మనం క్రైస్తవులుగా ఉన్నవారు సంఘానికి రండి, ఆదివారం 2 గంటలే మహా అయితే కూర్చునేది సంఘంలో, మహా అయితే 2-3 గంటలు. దానికే ఎంత బాధపడిపోతున్నాం చూడండి.
ఇంక పోరాటం గురించి పక్కకు పెట్టండి. వెళ్ళి నిలబడ్డానికే మనకి బార్డర్లోకి వెళ్ళి నిలబడ్డానికే లేదు, బార్డర్లోకి వెళ్ళి నిలబడ్డానికే లేదు. ఇంకా పోరాటం ఏం చేస్తారు? మనకి నేర్పుతున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా, మీరు మంచి పోరాటం పోరాడాలి. నేను మంచి పోరాటం పోరాడి కడముట్టించి తిని ఆ పోరాటాన్ని ముగించేశాడంట. మరి మన పోరాటం, మనకేం పోరాటాలు ఉన్నాయండి? ఇంటి దగ్గర గొడవలు, కొట్లాటలు, ఈ తప్ప ఈ పోరాటాలు ఉంటాయి మనకి. శరీరంలో పోరాటాలు ఉంటాయి, ఈ శరీరం బట్టలు లేవని, సరైన తిండి లేదని, ఈ పోరాటాలు మనకి అంతేనా? లేకపోతే మాకు అది ఇవ్వలేదు, మాకు ఇది ఇవ్వలేదని ప్రభుత్వాలతో పోరాటాలు. కానీ క్రీస్తుతో కలిసి ఈ లోకాన్ని జయించే పోరాటం నీలో ఉందంటారా? క్రైస్తవుల్లో ఉండాలండి అది. ఇంకా మరొక వ్యక్తిని గుర్తు చేస్తున్నాడు. ఆయన ఎవరు? జట్టి అయిన, చదవన్నమాట, మరియు జట్టి అయిన వాడు పోరాడనప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, జట్టి అయిన వాడు అంటే ఒక స్పోర్ట్స్ మ్యాన్. గేమ్స్, ఇప్పుడు పరుగు పందెం ఉంది, పరుగు పందెము పరిగెట్టాలనుకోండి, ఏం చేస్తాడో పేరు ఇచ్చేసి నేషనల్స్లో ఉందనుకోండి, పోనీ నేషనల్లో ఇంటర్నేషనల్లో పేరు ఇచ్చి వచ్చేస్తున్నానండి అని మనల్ని అందరూ తీసుకెళ్ళిపోతారా? పేరు ఇచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను, మీరు ఇచ్చేస్తారు, అందరు ఇచ్చేస్తారు, తీసుకుని వెళ్ళిపోతారా? లేదు. అయితే ఎలాంటి వారిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారో మీకు ఒక విషయం తెలుసా? మనం మన ఇష్టానుసారంగా తింటాం, మనకి ఇష్టమైనట్టుగా తింటాం, ఏది కావాలంటే అది తింటాం. కానీ ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన ఇష్టానుసారంగా తినడానికి ఉండదు, తన ఇష్టానుసారంగా లేవడానికి ఉండదు. టైం అంటే టైంకి లేగాలి, టైం అంటే టయానికి తినాలి, ఎంత క్వాంటిటీ ఇస్తారో అంతే తినాలి. అతను ఎవరి కోసం పోరాడుతున్నాడో? ఒక కిరీటం కోసం. నాకు ఒక కిరీటం రావాలి, నేను ఒక స్థానంలోకి వెళ్ళాలి, నేను గెలవాలి, పోరాడుతున్నాడు, పరిగెడుతున్నాడు. దానికోసం ఎంత కష్టపడతాడో తెలుసండి. తెల్లవారుజామున లేచి ముందు ట్రైనింగ్. నెల రోజుల నుంచి ట్రైనింగ్ అవుతాడా అంటే కాదు, నెల రోజులు ట్రైనింగ్ అవుతాడా? సరిపోద్దా? గెలవడానికి సరిపోదు. కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్లు అయిన వారే, సంవత్సరాల తరబడి ట్రైనింగ్ అవుతూ పరుగులు ఎడుతూ ఉన్న వాళ్ళే గెలవలేని పరిస్థితి ఈరోజు. అంటే కిరీటం పొందుకోవాలంటే వాడు చేయాల్సిన ఒక పరిస్థితి ఉంది. అతను చేస్తుంటేనే గెలుస్తున్నాడు. మనం ఈరోజు పరుగు పందెంలో గెలిచారు, లేకపోతే పలానా ఆటలో గెలిచారు, ఇంకొక పోటీలో గెలిచారని చెప్పుకుంటూ ఉంటాం కదా. వాళ్ళు సరదాగా వచ్చి ఆడిన వాళ్ళు కాదు, ఎంత కష్టపడతారో. అంటే మన జీవితంలో కూడా మనము కూడా ఈ క్రైస్తవ జీవితానికి పోరాటముగా బ్రతకాలి, అలా కష్టపడాలి అని చెప్తున్నాడు. మళ్ళీ ఆ మాటను చదువుదాం. జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడుకుంటే, ప్రతిదానికి నియమం ఉంటుంది. క్రైస్తవ జీవితానికి కూడా నియమం ఉంది. ఇలా మాట్లాడాలి, ఇలా ఆలోచించాలి, తినేటప్పుడు ఇలా ఉండాలి, ఇలా బ్రతుకును మన ఇష్టానుసారంగా బ్రతకూడదు. ఈ నియమాలు ఉన్నాయి. కరెక్ట్గా ఉన్నారా? నియమాలు అనుసరిస్తున్నారా? నియమాలు అనుసరించకపోతే మీకు దక్కదు. ఏది? నిత్య జీవం. అంతే కదా. కిరీటం ఏంటి? నిత్య జీవం పొందాలి కదా. మనం ఆఖరిగా మనం క్రైస్తవులు పొందాల్సింది ఏంటి? పరలోకం చేరాలి. పరలోకం చేరాలంటే ఈ పందులో, అందుకే పరుగు పందెము అంటాడు. ఈ లోక జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని పరుగు పందెము. పరుగు పందెంలో ఎంతోమంది పరిగెడుతూ ఉంటారు, కానీ ఒక్కడే గెలుస్తాడు. ఎంతోమంది పరుగు పెడుతుంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు, కానీ అందరి కష్టము అక్కడ విలువగా ఎంచరు, ఒక్కడే. అలాగే క్రైస్తవ జీవితం కూడా ఎంతోమంది, లక్షల మంది, కోట్ల మంది ఈరోజు సంఘాలకు వెళ్తున్నారు, కానీ వాళ్ళు జట్టి అయిన వారుగా కనబట్లే, పోరాటలే, పరుగు పట్టట్లే. క్రైస్తవ జీవితాన్ని ఏదో శాంతంగా, ఆనందంగా నడుచుకెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతున్నారు అంతే తప్ప, పౌలు గారు చెప్తున్నట్టుగా ఒక పోరాట రీతిలో మన జీవితాలు ఉన్నట్లే. నిజంగా పోరాట జీవితంలో ఉన్నట్టుగా మనం ఉంటే
అనేక మంది రక్షింపబడతారో అంతెందుకు మనమే మన కుటుంబంతో దేవుని సన్నిధానంలో కూర్చుంటాం. మనలో ఏం కనబట్టలేదు తెలుసు దేవునికి? పోరాటం లేదు. పరుగు పందెంలో ఉండాల్సిన ఆరాటము ఆ యొక్క వ్యక్తికి ఎలా ఉంటుందో ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మనకు ఉండాల్సిన ఆ భక్తి జీవితం ఉండలే. ఇంకా మరొక వ్యక్తి, 3 వ్యక్తులు చూపిస్తున్నాడు ఇక్కడ దేవుడు పౌలు గారి ద్వారా. వ్యవసాయకుడు. వ్యవసాయం అంటే ఏంటండి? చాలా కష్టతరమైనగా విద్య కనపడుతుంది. చాలామంది చులకనగా చూసేదిగా ఉంది లోకానికి. కానీ వ్యవసాయం లేకపోతే ఈ లోకంలో ఏముండదు తెలుసా? ఏముండదు, బ్రతకలేమండి. అలాంటి వ్యవసాయకుడితో పోలుస్తున్నాడు క్రైస్తవ జీవితాన్ని. కష్టపడతాడండి, ఎంతో కష్టపడతాడు. సంవత్సరం అంతా కష్టపడతాడు. 3 నెలలు 4 నెలలు పంట కోసం కష్టపడతాడు. తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, పంట మునిగి పాడైపోద్ది. అయ్యి బాబోయ్ ఇంత పాడైపోయింది నేను కష్టపడింది అని వదిలేసి ఇంట్లో కూర్చుని వదలడు. మళ్ళీ అప్పు చేస్తాడు. ఒకవేళ డబ్బులు లేకపోయినా అప్పు చేస్తాడు, మళ్ళీ పట్టుకొస్తాడు. మొన్న మధ్యన అలాగే జరిగిందండి. 10-20 బస్తాలు మొలకలు వేసారు పొలాల్లో. మొలకలు వచ్చేసినాయి. ఒక 5-6 అంగుళాలు మొలకలు వచ్చేసినాయి అండి. మంచి తుఫాన్ వచ్చింది, మంచి వర్షం వచ్చింది, మొత్తం అన్నీ మునిగిపోయినాయి అండి. మునిగిపోతే మళ్ళీ అందరూ కూడా అయ్యో బాధపడ్డారు. రైతులందరూ వదిలేయలేదు. మళ్ళీ కొట్టుకుపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ విత్తనాలు వేశారు. ఎంత కష్టమో చూడండి. అంటే వ్యవసాయకుడు జీవితం ఎలాంటిదంటే కష్టమైనది. ఎంత కష్టపడతాడో తెలుసా? రోజు వెళ్ళి పొలాన్ని చూసి ఏమైనా చీడలు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ గట్లు ఎలా ఉన్నాయి, నీరు ఎంత ఉన్నది, ఎంత తీయాలి, ఆకు ఎలా ఉంది, వాటికి ఏ తెగులు వస్తుంది, ఎంత ఆలోచిస్తాడో తెలుసా వ్యవసాయకుడు. తెలియకపోతే నిజంగా అనుకుంటారు సైంటిస్టులు గొప్పలు అనుకుంటున్నారు మీరు. వ్యవసాయం చేసేవాడు కూడా గొప్పవాడేనండి ఈ లోకంలో. సైంటిస్ట్ ఒక్కడే కాదు గొప్పవాడు. సైంటిస్ట్ ఎక్కడో ఒక్కొక్కడు ఉంటాడు. వ్యవసాయకులు ఎంతమంది ఉన్నారు ప్రపంచానికి? అనేక మంది ఉన్నారు. ఎందుకే ఆహారం, ఆ సైంటిస్ట్ కూడా తినడానికి ఆహారం పెట్టేది ఎవరు? వ్యవసాయకుడే. కానీ సైంటిస్ట్ ద్వారా వ్యవసాయకుడు లాభపడతాడు లేదో తక్కువ. అర్థమవుతుందా? సైన్స్ పుట్టకముందే వ్యవసాయం ఉంది. ఈ సైంటిస్ట్ పుట్టకముందే వ్యవసాయం ఉంది. వ్యవసాయం చేస్తూనే బ్రతికారు. ఇప్పుడు నేర్చుకున్నారు సైన్స్. అవునా? చూడండి, ఆలోచించండి. 3 వ్యక్తులతో చూపిస్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్పినా మనకి ఒక అనుభవాత్మకమైన జీవితాన్ని మనకు నేర్పడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఒకసారి అపోస్తుల కార్యం 20 బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొనుచున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. నా ప్రాణాన్ని నేను ప్రియంగా ఎంచుకోవట్లే. ఎందుకు? నా ప్రయాణం కడముట్టించాలి. ఒక దేశం వెళ్ళాలనుకున్నారనుకోండి, వేరే దేశం, ఎన్ని ప్రయత్నాలు చేస్తారో? మధ్యలోనే ఆపేస్తారా? ఆపరు. ఎన్నో ప్రయత్నాలు. ఒక ఆయన అంటాడు అది సరిలేదంటాడు, ఇది సరిలేదంటాడు, మెడికల్ అంటారు, అది అంటారు, అన్నీ చేసుకుంటూ వేరే దేశానికి వెళ్ళడానికే ఎన్నో చేయాల్సి వస్తుంది. అలా వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్ళిపోవడానికి లేదు. కంటికి కనబడుతున్న దేశంలోనే ఒక ప్రాంతానికి వెళ్ళడానికి, ఒక దేశానికి వెళ్ళడానికి, భూమి మీద ఒక దేశానికి వెళ్ళడానికి ఎంత కష్టమవుతుందో ఈరోజు చూస్తుంటే, మరి మరొక లోకానికి వెళ్ళడానికి క్రైస్తవుడు ఎంత కష్టపడాలి. పౌలు గారు అంటున్నాడు, నేను కష్టపడ్డాను. చూడండి, కష్టపడ్డాను నేను అంటున్నాడు. శ్రమలు బంధకాలు నా కొరకు కాచుకున్నాయి. శ్రమ అయినా ప్రేమగా ఇచ్చాడంట ఆయన ఈ లోకంలో. బంధకాలైనా ఎంత క్రైస్తవులు పడిన కష్టాలన్నీ తెలిస్తే మీకు ఎంత మనం ఉన్న పరిస్థితిని చూస్తే ఏమీ బాధగా అనిపించదండి. ఎంతో కష్టపడ్డారండి ఆది క్రైస్తవులు. ఆది అపోస్తలులు పడిన బాధ తెలిస్తే మనకి మన బాధలో, మన శ్రమలో మనం కూర్చుంటున్న ఈ కష్టము అసలు ఎన్న తగినవే కావు. ఎంచుకోవడానికి అసలు వీలేదు.
మనం నిత్యజీవం వెళ్దాం అనుకోవడానికి పాత్రులుగా ఎంచబడం అసలు మామూలుగా ఆలోచిస్తే. తెలుసా? పౌలు గారు అంటున్నాడు, ఎంత కష్టాలైనా నేను పడుతున్నాను, ఎంత బాధలైనా మరణానికి ఎదురెళ్ళిపోతున్నాడంట. చనిపోతే చనిపోయానులే. లోకంలో చాలామంది అంటారు, ఇంట్లో అవసరాలకి ఆశలకి నేను పోయానులేరా అంటుంటారు. దేనికి? వారి కోసం. నిజంగా పోతారంటే ఉట్టిదే అంటారు అలాగా. కానీ పౌలు గారు అలా ఉట్టిదే అన్నట్టుగా మాట్లాడలే. కష్టపడ్డాడు, నలిగిపోయాడు, తిండి లేని రోజులు గడిపాడు, నిద్ర కూడా లేకుండా గడిపాడంట. మనము కంటి నిండా నిద్రపోతాం, ఏమండి, పొట్ట నిండా ఆహారం తింటాం. సంఘానికి వచ్చి ఆరాధించడానికి నిజంగా దేవుడు నాకు ఈ రోజు ఇచ్చాడు, నేను బ్రతుకున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే ఎంత బాధపడిపోతున్నామో. ఇంకా పోరాటం ఏం పోరాడతాం, కష్టమేం కష్టపడతాం. వ్యవసాయకుడు కష్టపడుతున్నప్పుడు ఎంత బాధపడిపోతున్నా, ఎంత నష్టాలు వస్తున్నా ఎదురీరి భూమిని పండించి, ఏమండి వర్షం ఎప్పుడు వస్తుందా, మన ప్రాంతం అయితే ఇంకా నీటి ఎక్కువ ఉండే ప్రాంతాలు కానండి, మెట్ట ప్రాంతాలకు వెళ్తే నీటి గురించి ఎదురు చూడటం మీకు తెలుస్తుంది. వ్యవసాయకుడు ఎంత ఎదురు చూస్తారో తెలుసా, వర్షం కోసం ఎంత ఎదురు చూపులు చూస్తారో తెలుసా. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కష్టాలను కూడా దాటుకుంటూ వ్యవసాయం చేసి ఈరోజు దేశానికో వారి బ్రతుక్కో ఒక పంటను పండించుకుంటున్నారు. మరి ఈ జీవితం ఒక పంటల ఆనందం పొందేదిగా ఉండాలంటే ఈ కష్టపడాలి. క్రైస్తవ జీవితంలో కష్టాలు వస్తాయి. అందుకే ఒక మాట చూద్దాం, 21వ అధ్యాయం తీయండి ఒకసారి. అదే అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 10వ వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యోధ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకట్టు తీసుకుని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులను ఈ నడుకట్టుగల మనుషుని ఎలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. నేను పౌలు గారిని అంట కట్టేస్తారంట, హింసలు పెడతారో కొడతారో అని తెలుస్తున్నా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాడంట. మీకు దేవుడు నిత్య జీవం ఇస్తాడో, రక్షణ ఉంది, ఈ క్రైస్తవ జీవితంలో గొప్ప వెలుగు కలిగిన జీవితం ఉందమ్మా, విలువ కలిగిన జీవితం ఉందమ్మా అని చెప్తుంటే సంఘానికి మానేస్తారు. అంతే కదా. ఏమి వీరు స్పృశించలేకపోతున్నారో తెలుసా, ఏమి వీరికి ఇష్టంగా లేకపోయిందో తెలుసా, దేవునితో బ్రతకడం. క్రైస్తవ జీవితం అంటే దేవునితో బ్రతికే జీవితం. ఆ బ్రతుకు వద్దనుకుంటున్నారు చాలామంది. అందుకే ఈయన చెప్పడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తున్నాడు పౌలు గారి ద్వారా దేవుడు. ఈరోజు ఒక సైనికుడు కష్టపడుతున్నట్టుగా, ఒక పోరాడుతున్నట్టుగా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ పోరాడుతున్నట్టుగా, పరుగు పెడుతున్నట్టుగా, నేర్చుకుంటున్నట్టుగా, తర్పీదు పొందుతున్నట్టుగా, ఒక వ్యవసాయకుడు కష్టపడుతున్నట్టుగా నీ బ్రతుకు ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. అంత కష్టం ఉందా మన జీవితంలో, అంత పోరాటం ఉందా మన క్రైస్తవ జీవితంలో? లేదు. అయినా కూడా బాధలే అనుకుంటున్నాం. దేవుడు అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు, అలాంటి వారిగా మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని బలపరచడానికి ఈ మాటలు చెప్పి రాయించాడు దేవుడు. ఇంకొక మాట కూడా చూద్దాం ఒకసారి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. ఏలియా గారు ఎలాంటి వాడంటే ఒక గొప్ప ప్రవక్త. అయిన ఏలియా చాలా గొప్ప ప్రవక్త. బయలును ఆరాధించిన వారిని మొత్తం అందరినీ కూడా దేవుని సహాయంతో అక్కడ అద్భుతం చేసి వాళ్ళందరినీ హతమార్చేశాడు. ఎవరిని? దేవునికి విరుద్ధంగా బ్రతుకుతున్న వారిని. అయినా కూడా ఏమైందో తెలిసి అతనికి భయం వచ్చింది. అంటే ఒకవేళ రాజునని చంపేస్తాడేమని పారిపోయాడు. 17వ అధ్యాయం చూడన్నమాట. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యార్దానుకు ఎదురుగా నుండి కెరీతు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు తాగుదువు. అతడికి నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాకోలముకు ఆజ్ఞాపించుదనని అతనికి తెలియజేయగా,
ఎవరండి ఇతను? ఒక ప్రవక్త, రోషము కలిగిన ప్రవక్త. బైబిల్లో ఒక వ్యక్తి ఎవరంటే ఏలియా గారండి. ఆయనకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళిపో, అక్కడ వాగునీళ్ళు తాగు, నీకు కాకిల ద్వారా ఆహారం పంపుతాను అంటున్నాడు. కాకిల ఆహారం పట్టుకెళ్ళాల్సిన అవసరం ఏంటండి? నిజంగా అంత బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? ఎంత తప్పు చేశాడా? తప్పుడు కార్యక్రమాలు ఏం చేశాడా? లేదే, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసం కష్టపడ్డాడు, అక్కడ ఒక అద్భుతాన్ని దేవుని ద్వారా జరిగించాడు. అయినా కూడా అతనికి భయం వచ్చింది. భయం వచ్చినప్పుడు దేవుడికి అభయం ఏమిస్తున్నాడు తెలుసు వారికి? అలాంటి వారికి ఎప్పుడైతే మన జీవితంలో కష్టాలు వస్తుంటాయి, ఎక్కడ? క్రైస్తవులు బ్రతుకుతున్నప్పుడు బాధలు వస్తుంటాయి. నాకెందుకు ఇంత బాధ వస్తుంది? నేను దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నాను కదా, నాకున్న ఆశలని చంపుకున్నాను కదా, నేను ఎంతో కష్టంగా బ్రతుకుతున్నా, దేవుని దగ్గర ఆనందంగా ఉంటున్నా కదా, నాకేంటి ఇంత బాధలు వస్తున్నాయని ఎప్పుడు బాధపడకండి. చూడండి ఏలియాని. ఏలియాకి ఎలాంటి ఆహారం ఎలా పంపాడంట? కాకుల ద్వారా పంపాడంట. ఈరోజు ఎలా పంపగలదు నీకు దేవుడు ఆహారం? పిజ్జు ఏమంటారండి, జొమాటో ఇలాంటివి ఎలా వస్తున్నాయంట ఇప్పుడు ఈ రోజుని? గాల్లో ఎగురుకుంటూ వస్తున్నాయంట. ఏదది? దాని డ్రోన్ డెలివరీలు చేస్తున్నారు. ఎలాగా? డ్రోన్ డెలివరీ. ఎప్పుడు? 2024 ఈ సమయంలో డ్రోన్ డెలివరీ చేస్తుంది ఎవరు? ప్రపంచంలో జ్ఞానం ఎక్కువయ్యి తెలుసుకుని ఆకాశంలో ఎగురుతూ వేలు పెడతారు. కొన్ని దేశాల్లో ఉందని మీకు తెలీదు, చూడండి, యూట్యూబ్లో ఉంటాయి డ్రోన్ డెలివరీ. కానీ దేవుడు ఎప్పుడు చేశాడు డ్రోన్ డెలివరీ? కాకుల ద్వారా. కాకులు మనం రమ్మంటే వచ్చేతాయా? ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి? కానీ దేవుడు చెప్తే ఆహారం అసలు మామూలుగా ఏదైనా దొరికితే వదలవు అసలు కాకులు. మీకు ఒక విషయం చెప్పనా? ఎంత చెడుదైనా తినేస్తుంది కాకి, చెడ్డదైనా తినేస్తుంది కాకి. అలాంటి దాన్ని పంపి ఆహారం పంపాడంటే దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థం కావడానికి చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు చెప్పనా? దేవుని యొక్క గొప్పతనం చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే ఆ వ్యక్తి ప్రాముఖ్యత, అంటే నా ప్రాముఖ్యత దేవుడు ఎరగలేడు అనుకోండి, నువ్వెంత కష్టపడుతున్నా నీకు ఆహారం తక్కువ అవదు. మనకి ఎప్పుడైనా ఆహారం తక్కువైందా? దేవుడి కోసం బ్రతికావనుకోండి, మనం అనుకుంటాం దేవునికి దేవుడా 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 అంటే పోతాం, అంత మాట ఏమొస్తుంది నీకు అనుకుంటాం. దేవుడా దేవుడు అంటుంటారు, ఏముందండి వీళ్ళకి, ఎప్పుడు అనుకుంటున్నారు కదా, అదే తీరం బ్రతుకుతున్నారు అని అనుకుంటుంటారు లోకం. మీరేమి బాధపడొద్దు, ఏమీ బాధపడొద్దండి. మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడు మాటలు చెప్తున్నాడు. ఏమంటే ఒక ప్రవక్త అండి, ధైర్యం కలిగిన ప్రవక్త అండి, ఆనాడు ప్రపంచంలోనే గొప్ప ప్రవక్తగా ఎన్నిక పొందాడు. ఆయనే దేవుడు చెప్పిన మాటకి వెళ్ళి ఒక పక్కకి వెళ్ళి ఆయన చెప్పినట్టుగా బ్రతికాడు. మరి మనం ఎంత అండి? అంత ప్రవక్త లాంటి వాళ్ళమో మన జీవితం. ఈరోజు డ్రోన్తో లోకం పంపుకుంటుంది. దేవుడు పంపగలదుడు, ఎలా అయినా సరే నీకు ఆహారం ఇవ్వగలదుడు. నీకు ఒకవేళ కొదువై ఉంటే, నీకు బాధ కలిగి ఉంటే ఇవ్వగలదుడు. నువ్వు అడగాలి దేవుణ్ణి, నీ విశ్వాసంతో అడగాలి. నువ్వు బ్రతుకులో నీ బ్రతుకుని దేవుని కోసం అర్పిస్తున్నట్టుగా బ్రతికి జీవించి చూపించాలి. ఏదో నటించకూడదు. నటించేవారిని దేవుడు ఇష్టపడ్డు, విలువడు. ఏలియా నటించలేదు, పోరాడాడు, ధైర్యంగా వెళ్ళిపోయాడు. అలా వేల మంది ఉన్నారండి, 100 మంది బయలు తరపున, బయలు అనే దేవత తరపున అనేక మంది నిలబడ్డారు. ఏమాత్రం భయపడలా, దేవుణ్ణి ప్రకటించుకుంటూ వెళ్ళాడు. మీరేం చేస్తారో చేయండి అన్నాడు. ఎంత గట్స్ ఉండాలండి అతనికి. అలాంటి ప్రవక్తే దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు వచ్చిన కష్టాలని ఎదిరించడానికి, దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు కష్టం రావడం ఏంటి అసలు మామూలుగా ఆలోచిస్తే? దేవుడి కోసం బ్రతికితేనే ఆనందం ఉండాలి కదా మన ఆలోచన. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు లోకంలో ఏముంటుంది తెలుసా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వాటిని ఎదిరించు, వాటితో నిలబడు, స్టాండ్ అవ్వు. నీకేమిస్తాడు తెలుసా? సుఖవంతమైన జీవితం ఈ లోకం కాదు మనకు కావాల్సింది. మీరు ఎంతకాలం బ్రతుకుతారు? మనం ఎంతకాలం బ్రతుకుతామండి? 60, 70, 80 సంవత్సరాలే కదా ఈ లోకంలో బ్రతికేది. ఎంత బ్రతికినా చనిపోవాల్సిన వారమే. అలాంటి చనిపోయే జీవితం సుఖవంతంగా ఉండడం మీకు కావాలా? అనంతకాలం బ్రతికే జీవితం ఆనందంగా ఉండడం మీకు కావాలా? అర్థమవుతుందా?
చాలామందికి అర్థం కావట్లే. ఈ లోకపు జీవితం అయిపోయింది, ఏదో బ్రతికేసామండి, ఏదో విధంగా బ్రతికేస్తున్నానండి అనే బ్రతుకుతున్నారు. కానీ ఈ లోక జీవితంలో బ్రతికిన బ్రతుకుకి తూకం వేసి అక్కడ విలువ కడతాడని మీకు తెలియట్లే. అంతేనా? మనం డబ్బులు ఇచ్చి తూకం వేస్తుంటాం. డబ్బులు ఇచ్చి వాళ్ళ కేజీలు అర కేజీలు అని కొలిచి మనకి ఇస్తూ ఉంటారు, ఆహార వస్తువులు అవి అని. ఎంత డబ్బులు ఇస్తామో దానికి విలువైన తూకాన్ని పెట్టుకో. మనం ఎలా బ్రతుకుతున్నామో మన బ్రతుకును తూకం వేసి దేవుడు నీకు అక్కడ నిత్య జీవంలో విలువనిస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట కూడా చూద్దాం. ఏమంటాడో తెలుసా? క్రైస్తవులకి ఇలాంటి బ్రతుకంట నియమింపబడింది అంటాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. మనం అనుకుంటాం క్రైస్తవులు సంతోషం ఆనందం ఇయే అనుకుంటాం. ఇక్కడ పౌలు గారితో దేవుడు చెప్తున్నాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. 2 కలిపే ఉంటాయి. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. తిమోతిని పంపాడంట. తిమోతిని పంపి, తిమోతి ఎలాంటోడో తెలుసా? చాలానంట హెచ్చరిస్తడానికి వచ్చాడంట, విశ్వాస విషయంలో చెప్పడానికంట, స్థిరపరచడానికి వచ్చాడంట సంఘాన్ని. అక్కడ వచ్చి ఏమంటున్నాడో, మన సహోదరుడు క్రీస్తు విషయంలో దేవుని పరిచయం తిమోతిని పంపితే మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మేము మీతో ముందుగా చెప్పితిమి కదా. అలాగే జరిగింది, శ్రమలు వచ్చినాయి. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. మనమేమనుకుంటామంటే క్రైస్తవ జీవితం ఉల్లాసము, ఆనందము, సంతోషము, సమాధానము ఇవే వస్తాయి అనుకుంటున్నాం. నిజమే వస్తాయి, ఇక్కడ కాదు. జాగ్రత్తగా వినండి. శ్రమలు ఎన్ని పోతాయి, ఇక్కడ కాదు. బాధలు పోతాయి, ఇక్కడ కాదు. కొంచెము జీవితంలో నిన్ను సుఖపెట్టడానికి, ఆనంద పెట్టడానికి దేవుడు ఇష్టపడలే. జాగ్రత్తగా గమనించండి. మనమేమనుకుంటామంటే కొంచెం కాలం బాగుంటే బాగుంటుంది అనుకుంటాం. ఒక రాత్రి ఏసీలో పడుకుందాము బాగుండు అనుకుంటారు కదా మీరు. వేసవి వచ్చినప్పుడు, ఎండ మంచి చెమటలు కారుతున్నప్పుడు ఒక్క రాత్రి అయినా పడుకుంటే బాగుండు ఏసీలు అనుకుంటారు. ఒక రాత్రి పడుకున్నారనుకోండి, రెండో రోజు నుంచి ఎంత కష్టపడాలో తెలుసా బయట పడుకోవడానికి. వేసవికాలంలో మామూలుగా పడుకోవడానికి చాలా బాధపడుతుంది. దేవుడు అలా ఇష్టపడలే. మిమ్మల్ని ఏసీలో ఉంచాలనుకుంటున్నాడు, కానీ ఇక్కడ కాదు. అర్థమవుతుందా? మనమేమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఏసీలు కావాలి. పోనీ ఇక్కడ ఏసీలు ఉంటాం, బయటకు వస్తే మళ్ళీ అండే, అది మళ్ళీ శ్రమే కదా, బాధే కదా. మరి ఏమనుకుంటున్నారు లోకంలో? ఈ సుఖవంతమైన జీవితం కొంతకాలం ఉంటుందయ్యా, కొంతకాలమే ఉంటుంది, కానీ అది మంచిది కాదు. ఈ లోకంలో ఉండే జీవితం కొంతకాలం నువ్వు అనుభవించి ఆనందంగా ఉండాలని దేవుడు ఇష్టపట్ల. గమనించండి. మనమేమనుకుంటున్నామంటే ఈ లోకంలో హ్యాపీగా బ్రతికేసి చనిపోతే బాగుండు అనుకుంటున్నాం. దేవుడు అలా అనుకోవట్లే. ఇంతకంటే గొప్ప లోకంలో మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎక్కువ కాలం, దానికి అంతము లేనంత జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు. మనమేమనుకుంటే కొంతకాలం బాగుంటే బాగుండు, కొంచెమైనా బాగుంటే బాగుండండి అనుకుంటా. కొంచెం కాదండి, మొత్తం ఇవ్వాలనుకుంటున్నాండి. మొత్తం మంచిదని. ఈ చిన్న ఇల్లు ఉంటే బాగుండు అనుకుంటాం మనం. చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఈ ఇల్లు కట్టుకుంటాం, మళ్ళీ 20, 30, 40 సంవత్సరాలకి అది ఇల్లు పాడైపోద్ది, మళ్ళీ ఇంకో ఇల్లు కట్టుకోవాలి. పరలోకంలో పాడవని వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. అందుకంట ఇక్కడ శ్రమను అనుభవించాలంట. అయినా కూడా మనకి ఇచ్చాడండి ఇల్లులు, బాధలు లేదు బ్రతకడానికి. కొంతమంది అయితే కొంచెం బాధపడుతున్నారు, కానీ ఏం బాధపడొద్దు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తాడు. ఆ సమయం వరకు వేచి ఉండు. లోకంలో కూడా వేచి ఉంటున్నామే, ఇంత ఆనందంగా ఈ లోకంలో కూడా వేచి చూస్తున్నామే. మరి పరలోకం కోసం ఈ లోకాన్ని ఎలా ఎంచుకోమంటున్నాడో పౌలు గారంట. ఈ లోకమును దేంతో ఎంచాడంట? పెంట.
పెంట ఎక్కడ ఉంటుంది? పెంట ఎక్కడ ఉంటుంది? మన ఇంటిలో ఒక మూల చెత్త ఎక్కడో కనబడని ప్లేస్లో పెడతాం, ఎదురుగుండా పెట్టుకోం. ఈ లోకాన్ని పౌలు గారు తన దృష్టిలో ఎక్కడ పెట్టుకున్నాడు? మైండ్లో పెంట ఇది అంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉండే ప్లేస్ అనుకుంటా చూడండి. అది దేని ఎంచుతున్నాడు తెలుసా? పరలోకం. అక్కడికి వెళ్ళిపోతే ఎక్కువ కాలం బ్రతకొచ్చు, ఎంతో ఆనందాన్ని పొందొచ్చు. శ్రమ పట్టేవారు ఉండరు, కష్టపడేవారు ఉండరు, బాధలు ఉండవు. ఏమంటే ఇక్కడ ఎన్నున్నా బాధలు కష్టాలు మామూలే కదా. మళ్ళీ ఇప్పుడు వింటున్నాం, మళ్ళీ ఇంటికి వెళ్ళామంటే తినాలి, మళ్ళీ సాయంకాలం గెండు చూసుకోవాలి, మళ్ళీ రేపు ఏం పని చేయాలి, ఇవన్నీ మామూలే కదండి. పోదు ఇది మార్చుకోవడానికి ఈ లోకంలో పోదు, అవకాశం లేదు. కానీ ఒక నిత్య జీవంలో మాత్రం ఇంతకంటే గొప్ప అనుభవానికి ఇవ్వడానికి, గొప్పదైన స్థితిని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. అందుకే అన్నాడు, ఈ లోకం దేనికోసం ఇచ్చాడంట? చదవండి మాట ఏమంటున్నాడు? అట్టి శ్రమలను అనుభవించుటకు. మనం పడుతున్న బాధలు కాదు అసలు, క్రైస్తవుడు పడాల్సిన బాధలు ఏంటో చెప్తున్నాడు. అలాంటి శ్రమలు అనుభవించడానికి మనమంట ఏమన్నాడు? నియమింపబడిన వారము. అసలు మనం బాధలు పడ్డానికి నియమింపబడ్డామంటే ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు చదువుదాం. ఏలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున. అక్కడ ఫిలిప్పీలతో చెబుతూ ఆ సంఘంలో నాకే బాధలు ఉన్నాయో మీకు వస్తాయి, అవి మీకు వచ్చినాయి ఇప్పుడు. అప్పుడు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడు. చాలామంది బాధలు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు క్రైస్తవుల్ని. ఇదంతా ఎలాంటిది? మనకి ఎలాంటిది అన్నాడు? అనుభవించడం. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుట ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. దేవుడు నీకు ఇచ్చాడు. ఇదేంటండి? మనల్ని తిట్టించడానికి దేవుడు పెట్టడం ఏంటండి? అనుగ్రహింపబడిందంట. ఏంటి? దేవుని పక్షాన్ని నువ్వు నిలబడ్డమంట, అనుగ్రహింపబడిందంట. ఎలా? అనేక మంది దూషిస్తున్నప్పుడు, అనేక మంది బాధ పెడుతున్నప్పుడు, నీ క్రైస్తవ జీవితాన్ని కించపరుస్తున్నప్పుడు, క్రైస్తవుడుగా నేను చులకన చేస్తున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుందంటే, ఛీ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంత దేవుడిని నమ్మని. ఇదంతా నీకు అనుగ్రహింపబడిందంట. ఇది ఒక ఆధిక్యత అన్నాడు. మనకేమనిపిస్తుంది? చిన్నతనంగా ఉంది, బాధగా ఉంది. క్రైస్తవ జీవితం ఎందుకు రా బాబా, ఎలాగా కష్టపడి వచ్చాను కానీ రక్షణ పొందాను కానీ వాళ్ళందరూ బాగుంది చూడండి అనిపిస్తుంటుంది. ఇదంతా ఎలాంటిదంటే చిన్నదే వాళ్ళ జీవితం. వాళ్ళు కనపడుతుంది, వాళ్ళు చేస్తుంది చాలా ఆనందం, చాలా క్షణమాత్రం ఉండు నీకు సంతోషం ఇవ్వాలని దేవుడు ఇష్టపడలేదు. యుగ యుగాలు ఆనందించడానికి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. మరి నువ్వేది పొందుకుంటావు? కానీ ఈ లోకంలో కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఎంతోమంది ఎన్నో అంటున్నారు. మన అనుకున్న వాళ్ళే, మన బంధువులే మనల్ని హింసిస్తున్నారు, మాటలతో బాధ పెడుతున్నారు. ఏమాత్రం బాధపడకు, దేవుడు ఉన్నాడు మనతోటి. ఇవన్నీ నీకు అనుగ్రహింపబడినంట. అనుగ్రహింపబడి ఇచ్చారంట. సంతోషంతో తీసుకోవాలి. ఎవరైనా ఏదో ఇచ్చారనుకోండి ఏమంటారు చాలామంది, ఎవరైనా ఇచ్చినప్పుడు ఏదైనా సంతోషంగా తీసుకోవాలండి, అది ఇది అడగకూడదు అంటుంటారు. దేవుడికి ఇస్తున్నప్పుడు నువ్వేలా తీసుకోవాలి? సంతోషంగా తీసుకో. బాధలైనా సరే నీకు నిత్య జీవంలో ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నువ్వు ఎంత బాధపడ్డావో, కష్టపడ్డావో, ఆ రోజు సైనికుడు ఎంత కష్టపడి ట్రైనింగ్ అయ్యి ఎంత బాధలు పడి దేశం కోసం కాపకాస్తూ ఉంటాడు. అతని జీవితంలో నిజంగా చనిపోయే స్థానం వచ్చినా మరణానికని ఎదురెళ్ళిపోతాడు. అక్కడ కాల్పులు జరుగుతుంది అనుకోండి, పారిపోరు సైనికులు. పారిపోతే ఏమవుతుందో తెలుసా? అక్కడి నుంచి అవతల సైనికులు వచ్చి దేశాన్ని ఆక్రమించేస్తారు. ఆక్రమించకుండా గుండెలు వద్దైనా ఎదురేడైనా వెళ్ళి వాళ్ళ కాల్తున్న కాల్పులకు ఎదురైన వాళ్ళని ఎదిరించడానికి నిలబడతాడు సైనికుడు. అలా నిలబడాలి. నీకు వస్తున్న నిందల మీద దేవునితో ఉన్నాడు, నీకు ధైర్యం ఇవ్వడానికి దేవుడు.
వాళ్ళకి ఇంకా ప్రభుత్వాధికారులు దగ్గరుండరు. ఎలాండి పోరాడండి, వెళ్ళిపోండి మీరు పోరాడండి అంటారు. వాళ్ళకి నియమాలు ఇచ్చేస్తారు అంతే తప్ప పక్కన ఉండరు. కానీ నీకు విషయం తెలుసా, దేవుడు నీ తోడున్నాడు, నువ్వు మర్చిపోతున్నావు అది. వాళ్ళు నిందిస్తున్నప్పుడు నిన్ను నిందిస్తున్నారు, నువ్వు బాధపడుతున్నావు. నువ్వేమనుకోవాలి తెలుసా, నీ దేవుడిని నిందిస్తున్నారో. నీ దేవుడిని నిందిస్తే ఏం జరుగుతుంది? ఊరుకుంటాడండి నీ దేవుడు. కానీ మనం అనుకుంటాం, ఇప్పుడు నన్ను తిట్టాడంటే, ఇప్పుడు దేవుడు తిట్టాడంటే రేపుడే నాశనం అయిపోవాలి. మన జీవితం, మన ఆలోచనలు ఇప్పుడే అయిపోవాలండి. మనకి అవుతుందా అండి? ప్రతిదీ అంటే మనిషి ఆలోచన ఉంటుంటే క్షణం ఆలోచిస్తాం మనం. దేవుడు లోతుగా దూరం ఆలోచిస్తాడు. అందుకే మనం అనుకుంటాం ఈ రోజుతో మొత్తం క్లియర్ అయిపోవాలనుకుంటాం. మనల్ని అన్నవాడు లేకపోతే దేవుడిని అన్నవాడు పాడైపోవాలనుకుంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా, వాళ్ళకి తెలియజేయాలి. ఏ సమయాన్ని తెలియజేయాలో, ఎలా తెలియజేయాలో అని తెలుసు. మనం అనుకున్నట్టుగా కాదు తెలియజేయడం, కృంగిపోతారు, అది వాళ్ళకి తెలీదు. జాగ్రత్త. ఆ సమయం వచ్చినప్పుడు మీరు నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుని పక్షాన నిలబడిన నీకు ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నీకు సహాయం చేయడానికి దేవుడు ఉన్నాడు. ఆ శ్రమలు ఇస్తుందే దేవుడు అంటున్నాడు. అయినా కూడా నువ్వు పోరాటాన్ని, మంచి పోరాటం, అందుకంటున్నాడు పౌలు గారు, నేను మంచి పోరాటం పోరాడి తిని. ఏదో స్మూత్గా చెప్పలా, మంచి పోరాడంటే 70 సంవత్సరాలు చర్చికి వెళ్ళాను, ఏమనుకుంటున్నావు, ఆదివారం మానలేదు అసలు, అది మంచి పోరాటం అనుకుంటాం మనం. కాదు, దేవుని కోసం కష్టపడి అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటిస్తూ ఎన్నో అడ్డంకులండి. ఎంత కష్టం తెలుసా ఆ రోజు. ఈ రోజు ఏంటి కష్టం అనుకుంటున్నామే, ఈ రోజు కంటే కష్టతరమైన రోజులు అవి. ఈరోజు ఎంతో కొంత ఒకరు కాకపోతే ఇంకొకరికైనా వాక్యం వెళ్ళి ఇది నిజం కాదు, ఇది అబద్ధం అని కొన్ని తెలుస్తున్నాయి. అక్కడ అందరూ నిరక్షరాస్యులే. అందరికీ ఆ రోజుల్లో అలాంటి మనస్తత్వాలు కలిగిన వారే. అలాంటి వారి మధ్యకి వెళ్ళి నిలబడి చెప్పాడు వాక్యాన్ని ధైర్యంగా. చూడండి, మరొక మాట కూడా చూద్దాం. చాలామంది దేవునిలో బ్రతుకుతూ ఈ లోకంలో కలిసిపోతుంటారంట. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. చేర్చుకొని వాడిని సంతోషపెట్టవలనని జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ లోక వ్యాపారాలు, ఈ లోక సంబంధమైన పనులు, వాటన్నిటిని పెట్టుకోవడం. క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు. సైనికుడే ఈ లోక వ్యాపారం, ఎలా పనులు, పెళ్ళి ఉందండి, సామాన్లు రావాలండి, ఇవి ఉన్నాయండి, అవి ఉన్నాయండి, ఇల్లు కట్టుకుంటున్నానండి, అన్నీ సమకూర్చుని వస్తానండి, కుదరదు. ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారం అతనికి తగదు. మరి క్రైస్తవుడికి ఏం రావా బాధలో, ఏం బాధలు వస్తాయి తెలుసా? చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము. శత్రువులు వచ్చేస్తారు మనల్ని కొట్టడానికి. ఎక్కడి నుంచి తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం నేను చదువుతున్నాను. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రులగుదురు. ఎప్పుడు బయలుదేరిపోతుందండి, బైబిల్ పట్టుకుని బయలుదేరిపోతున్నాడండి, మొదలైపోడండి చర్చంట. ఈయన పెద్ద భక్తుడు, మరి రాలేదు ఈ మాటలు. ఈయన ఒక్కడే మరి భక్తుడు, ఈ మొక్కతే బైబిల్ పట్టుకుని వెళ్తుంది, రాలేదా అంటున్నారా? ఒకవేళ పడ్డారా మీరు? ఎక్కడి నుంచి వస్తారు శత్రువులు? క్రైస్తవులు బ్రతుకుతున్నప్పుడు శత్రువులు ఎక్కడ తయారవుతారు? లోకంలో ఉన్న వాళ్ళు పక్కకు పెట్టండి ఒకసారి. ఇంట్లో వాళ్ళే టైం అయిపోయిందండి, ఇంకో బయలుదేరేసింది, తయారైపోయి వెళ్ళిపోతుంది బ్యాగ్ తగిలించుకుని. ఎవరు అంటున్నారు ఈ మాటలు? ఎలాంటి మాటలు వస్తున్నాయి చూడండి. ఇలాంటి వాటిలో మీరేమి బాధపడొద్దు. మనం ఎవరి యందు గురి పెట్టుకుని వెళ్ళాలి? దేవునిపై గురి పెట్టాలి. ఇలాంటి వ్యతిరేకతలు, బాధలు ఎన్నో మనకు వస్తూ ఉంటాయి. మనకు ఇంటి వారే మనల్ని బాధపడుతూ ఉంటారు. టైము లేదా ఇంకేమి నీకు? ఇప్పుడే వచ్చిందా? ఏది? ఒక బైబిల్ చదువుకోవడానికో, ప్రార్థన చేసుకోవడానికో ఇప్పుడే వచ్చిందా నీకు? అన్నం పెట్టమన్నాను కదా, లేకపోతే పలానా పని చేసి రమ్మన్నాను కదా. ఇలాంటి మాటలు వస్తున్నాయి, బాధపడకు. శత్రువులు ఎక్కడో లేరు,
నీతోటే స్టార్ట్ అయిపోతారు, నీ దగ్గర నుంచే. అప్పుడు అంటున్నాడు, మీకు ఇలాంటివన్నీ శత్రువు. చూసారా ఎంత బాధలు వచ్చేస్తాయో. ఏమండే వీడు మా అమ్మ నాన్న కూడా పట్టించుకోడండి, బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోతారు చర్చికే. అమ్మ నాన్న కూడెట్టి చూడరండి. ఈడ దేవుడు అంట ఊరు తిరిగి వస్తాడా, ప్రసంగాలు అంటానా, సువార్త అంటానా అంటుంటారా? ఎన్ని కష్టాలు చూసారా. ఇవన్నీ శత్రువులు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు? ఇంటి నుంచి. ఎలా? ఎందుకు? మనం దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు శ్రమలో, బాధలో. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచే. లోకం చేస్తున్నది ఒక పక్కన కనబడుతుంటే ఎంత కృంగిపోవాలండి, నిజంగా ఎంత బాధ ఉంటుందండి. చూడండి, అప్పుడు అంటున్నాడు, మనం ఏమనుకోవాలి తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అలాంటి సమయాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో వస్తున్నప్పుడు మీరు ఒకటి గమనించండి అంటున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములు మనం ఎరుగని వారము కాము. ఎందుకు ఇలాంటి పరీక్షలు వస్తున్నాయంటే సాతాను క్రియలు. ఎందుకు ఇలాంటి పోరాటాలు మన జీవితంలో వస్తున్నాయంటే వాటన్నిటికీ ఆధారం ఒకటి ఉంది. దేవుడేమో అనుగ్రహిస్తున్నాడంట శ్రమల్ని, కానీ శ్రమ పెడుతుంది ఎవరో తెలుసా? సాతాను. తంత్రాలు ఇవన్నీ మీరు గుర్తించాలి. అక్కడ ఒకవేళ రివర్స్ అయ్యామనుకోండి, ఇలాంటివన్నీ అలాంటి వాళ్ళు జుట్టట్టుకున్నాం అనుకోండి, ఏంటి పరిస్థితి? గొడవ, కల్మషాలు, గొడవలు, కాపురాల్లో చిచ్చులు. అందుకే మనం అప్పుడు ఆలోచించాలంట, సాతాను తంత్రాలు మనం ఎరుగని వారికి ఈ సాతాను తంత్రాలు. దేవునికి ఎప్పుడు ముందుకు వెళ్దాం అనుకుంటున్నామో, సంఘానికి వెళ్దాం అనుకుంటున్నాం, ఒక సమయానికి ఏదో పని చూపించేస్తాం. చర్చికి వెళ్దాం, పాటల టైంకి వెళ్ళిపోదాం, ప్రార్థన టైంకి వెళ్ళిపోదాం, ఏదో పని, ఏదో శ్రమ, ఏదో ఇబ్బంది. అమ్మ రాలేదు ఈరోజు అన్నాం అనుకోండి, ఇంటి దగ్గర చుట్టాలు వచ్చారండి. చుట్టాలు వచ్చారా? చుట్టాలు వస్తే ఏం చేస్తారు? తాళం ఇచ్చి వచ్చేపోయి ఇంటికాడ. అలా కుదరదు. చుట్టాలు వచ్చారండి, వంట చేయలేదు. మళ్ళీ ఒకవేళ నిజంగా వాళ్ళ కోసం మానేమనుకోండి, సంఘం మానేసి కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుందో తెలిసిన తర్వాత గమ్ముని ఏదో చిన్న మాట వచ్చి గొడవలో ఏదో గొడవ వచ్చేది. అప్పుడు అంటుంది, పెట్టావులే అమ్మమ్మ, ఇంటికి వచ్చిన తర్వాత నన్ను అవమానించో, ఏదో పెట్టావులే చేసావులే. అప్పుడు పెద్ద గొడవ, వెళ్తా గొడవ పెట్టుకుని నీ గుమ్మమ్మ తొక్కన వెళ్ళిపోద్ది. ఎవరి గురించి మానేసావు నువ్వు? ఆవిడ గురించే మానేసావు. దేవుడి సన్నిధానికి ఆవిడ గురించి మానేసావు, లేకపోతే ఇంట్లో బాధ ఉందని మానేసావు, అనారోగ్యంగా ఉందని మానేసావు. ఇంకా పెరిగిపోద్దేమో, కష్టం ఇంకా పెరిగిపోద్దేమో. అమ్మ మీరు ఇంటికాడ ఉండండి, సన్నిధానానికి వెళ్తున్నాను, నేను వచ్చిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుందాం అని రండి. లేదంటే వాళ్ళు తీసుకుని వచ్చేయండి, ఇంకా మంచిది. దేవుడి మాటలు, మంచి మాటలు, విలువైన మాటలు విందాం రండి, చాలా బాగుంటుంది తెలుసా వాక్యం, విందాం రండి అని తీసుకోండి. అది మీ ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలపరిచేదిగా ఉంటుంది. అందుకే సాతానంట మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అలాంటి కార్యక్రమాలు పెడుతూ ఉంటాడు మీ జీవితాల్లో. మీరు ఏమాత్రం లొంగిపోకండి అంటున్నాడు. ఎందుకంటే పరిస్థితుల్ని మనం అవగాహన కలిగించుకోవాల్సిన వారంగా క్రైస్తవులుగా ఉన్నాం. మనకన్నీ తెలుసు. అందుకే సాతాను తంత్రం మీరు ఎరిగని వారు కాదు అంటున్నాడు పౌలు గారు. మనకు తెలుసు ఇలాంటి కార్యక్రమాలు వస్తాయని మనకు చెప్తున్నాడు దేవుడు. ఇలాంటి పరిస్థితులు మన జీవితాల్లో అనుకుంటున్నాం జరుగుతాయని చెప్తున్నాడు దేవుడు. ఇంకొక మాట కూడా చూద్దాం. తిమోతికి లోకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం చూడండి. లోకా సువార్త 14వ అధ్యాయము. వెలుచున్నప్పుడు వారు తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ముద్ర వేయించుకోవాలంటే ఎన్నింటిని వదలాలి తెలుసా? నీ శరీరాన్ని కూడా. ఆకలి వేసేస్తుందండి, టైం అయిపోతుంది, చర్చికి వండేసుకున్నాం, పెట్టుకున్నాం, పక్కనే ఉంది, తినేసి వెళ్ళిపోతాను. ఏమైంది, ఎంతసేపు 10 నిమిషాలు పడుతుంది అని అనుకోకూడదు. తిండిని సహా దేవుడి కోసం పక్కకు పెట్టి వచ్చామనుకోండి,
అంతకంటే తృప్తినిస్తాడు నీకు దేవుడు. కొంతమంది చూడండి తిన్నా కూడా తృప్తి లేదురా, బాగోలేదు, ఏంటి సరిగాను అంటుంటారు. అంటే తిన్నదా, తినేసారు, కడుపు నిండింది, అయినా కూడా ఏముంటలేదు, వాళ్ళకి తృప్తి ఉండట్లేదు. మరి తృప్తి కలిగిన జీవితం నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎక్కడి నుంచి మీరు పొందుకుంటారు? దేవుని దగ్గర నుంచి. అది ఎక్కడుందో తెలుసా? దేవుని సన్నిధానంలో, దేవునితో బ్రతికే బ్రతుకులో, దేవునితో బ్రతికే బ్రతుకులో. అందుకే అంటాడు క్రీడాకారుడు ఎలా పోరాడుతున్నాడంట, క్రమశిక్షణ, సమయానికి లేస్తాడు, సమయానికి వ్యాయామం చేస్తాడు, సమయానికి అన్ని చేస్తాడు. నువ్వు కూడా దేవుని కోసం సమయానికి ఏది చేయాలో అలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో వాటిని కొనసాగించుకుంటూ వెళ్ళిపోవాలి డైలీ. ఏదో ఒకరోజు చేసి వదిలేస్తానంటే కాదు. మనందరికీ చెప్తున్నాడు దేవుడు. మనందరం ఒకరోజు ప్రార్థన చేస్తాం, ఇంకో రోజు ప్రార్థన చేయం. ఓ రోజు బైబిల్ చదువుతాం, ఇంకో రోజు బైబిల్ చదువు. ఒకరోజు అన్నం తింటాం, ఇంకో రోజు మానేస్తాం. బాగుంటుందా? ఈ శరీరానికి ఆహారం ఎలాంటిదో, నీళ్ళు ఎలాంటివో, క్రైస్తవుడికి ప్రార్థన, వాక్యము అలాంటిదే. వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏమాత్రం ఈ రెండాటికి దూరంగా ఉన్నామనుకోండి, మన పోరాటంలో కొంచెం ఇబ్బందులు ఎదురవుతుంటాయి. క్రైస్తవ జీవితంలో ఈ పోరాటంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకంటున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక తీయండి. 9వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. నేను ముగించేస్తాను. ఇంకా 9వ అధ్యాయం 24 వచ్చు. పందెము రంగమునందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును. అంటే ఏది పడితే తినడం, ఏది పడితే అది ఆశించడం, ఎలా పడితే అలా బ్రతకడానికి ఆయనకి అవకాశం లేదు. వారు క్షేమము కిరీటం పొందుటకును, మనమైతే అక్షేమ కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. వాళ్ళు ఏ కిరీటం పొందుతున్నారు? గిఫ్ట్ ఇస్తారు. అయిపోయిన పరుగు పందులు గెలిచిన తర్వాత ఒక షీల్డ్ ఇస్తారు, నుంచోబెడతారు. వాళ్ళకి కొన్ని గ్రాంట్లు వస్తాయి. ఒక ఇల్లు, కార్లు, ఇలాంటి బోర్డు ఇస్తుంటారు. వాళ్ళు ఆఫ్టర్ ఒక పరుగు పందెం, శారీరకంగా పరుగు పందాన్ని గెలిచినందుకు గిఫ్ట్లు పొందుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి గిఫ్ట్ పొందుతున్నారంటే క్షయమైపోయేది. క్షయమైపోవటం అంటే పాడైపోయేది. మరి మన క్రైస్తవ జీవితం ఎలాంటి పరుగు పందెం తెలుసా? అక్షయము పాడైపోవడం ఇస్తాడంట దేవుడు. పాడైపోయిన దాన్ని నీకు ఇవ్వడానికైనా మనకి పోరాటం ఉంచాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. నాటడండి, వెంటనే ఫలం వచ్చేది అనుకున్నా ఇంకో బాగుంటుందా? నాటడండి. వ్యవసాయకుడు వ్యవసాయ పంటలో వాటి నాటాడు. 2 రోజున ఫలం వచ్చేవాడు వచ్చేద్దా? ఏం చేస్తాడో? వేచి ఉంటాడో. ఎంతకాలం? 4 నెలలు, 5 నెలలు, ఒక్కొక్క సంవత్సరము, 3-5 సంవత్సరాలు కాపుకు వచ్చే పంటలు కూడా ఉన్నాయి. 3 సంవత్సరాలు వాటిని పెంచితే కాపుకు వచ్చేవి కూడా ఉన్నాయి. ఎంతకాలం వేచి చూస్తాడో చూడండి. ఎక్కువ కాలం వేచి చూస్తున్నాడు పంట పండించుకోవడానికి. దానివల్ల సంతోషం, ఆహారం కడుపు నిండుతుంది. మరి ఆత్మీయ జీవితంలో ఈ ఆత్మీయ జీవితాన్ని నింపడానికి దేవుడు ఎంతకాలం నీకు వేచి ఉండాలి? జీవితకాలం వేచి ఉండాలి. నీ జీవితకాలం బ్రతుకుని అక్కడ వెయిటింగ్ హాల్లో పెట్టుకోవాలి. దేవుని దగ్గర వేచి చూడాలి. ఒక క్షణములోనే జరిగిపోయే విషయాలు కాదు జీవితం అంటే. పరలోకం అంటే నమ్మిన వెంటనే వచ్చేసింది కాదు, పోరాడాలి. ఇంకా రక్షణ పొందని వారే అనేక మందిగా ఉంటున్నారు. ఇంకా పోరాటం పక్కకు పెట్టండి. రక్షణ పొందిన వారు కూడా పోరాటం కోసం బ్రతకలేని రోజులు మనం చూస్తున్నాం. ఏంటండి ఇలాంటి పరిస్థితులు?
అందుకే మనకి భక్తిలో ధైర్యాన్ని ఇవ్వడానికి, మన ఆత్మీయ జీవితానికి బలాన్ని చేకూర్చడానికి, మన బ్రతుకును బలపరచడానికి, మన విశ్వాసాన్ని కొనసాగించుకోవడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం, కొనసాగించుకోవాలండి ఇలాంటి విషయాలు. ఇలాంటివి మనకు దేవుడు చెప్తున్నప్పుడు మనం బలపడాలండి. అందుకే అంటున్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఒకవేళ కష్టపడుతున్నారా, దేవుని కోసం బాధలు పడుతున్నారా, దేవుని కోసం సంఘానికి రావడానికి, దేవుని నిమిత్తం మాటలైన పడడానికి మీరు ఇబ్బంది పడకుండా నిలబెడుతున్నారా, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు ఫలము అనుగ్రహింపబడుతుంది. అందుకు అనుగ్రహింపబడాలంటే మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. దేవుడు చేస్తాడో కార్యం ఎదురు చూడండి. దేవుడు నా కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడో, సమయం ఉంది, వేచి ఉండండి, స్థిరంగా ఉండండి. ఏముందలే, ఏం కాదు, ఉట్టిదే అని మీరు విశ్వాసాన్ని పోగొట్టుకోకండి. స్థిరులను కదలని వారును, స్థిర విశ్వాసంలో మీ బ్రతుకును కొనసాగించండి. క్రైస్తవ జీవితం ఎలా అయిపోతుందో తెలుసా? బాప్తిసం పొందిన తర్వాత ఒక విధంగా ఉంటుంది, జరిగే కొద్ది మారిపోతుంది. బాప్తిసం పొందినప్పుడు చాలా కరెక్ట్గా ఉంటారు చాలామంది, తర్వాత మళ్ళీ తొలగిపోతూ ఉంటారు. అలా ఉండొద్దు, స్థిరులుగా ఉండండి. మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాంటి ఆత్మీయ స్థితి, వాక్యపు జ్ఞానము, ఆసక్తి, భక్తి జీవితం ఎలా అయితే మీకు అప్పుడు ఉందో ఆఖరి వరకు కూడా కొనసాగించండి, మరణం వరకు. ఒక ఆయన అంటున్నాడు, ఇంకా అయిపోయింది ఆ జీవితం, చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, నడిచి వెళ్ళకపోతున్నాను, సైకిల్ మీద వెళ్ళకపోతున్నాను, ఇంటికాడ ఉంటే ప్రార్థన చేసుకుంటాను. కుదరదు. దేవుడు నీకు ఓపుకున్నంతకాలం, ఎవరో బాధ పెడుతున్నారనో, ఎవరో కష్టపెడుతున్నారనో, ఏదో కావట్లేదనో, ఏదో ఎంతకాలం తిరిగాను చర్చికి, ఒక ఇల్లే లేచిన ఇల్లు సరిగ్గా నాకు బాధ వస్తూ ఉంటాయి, ఆనందమే లేదు, నాకు కష్టాలు వస్తూ ఉంటాయి. ధైర్యంగా ప్రభువు కార్యాభివృద్ధి అందు ఒక లోకంలో నీకు ఇవ్వాలనుకుంటే దేవుడు ఇస్తాడో, వేచి ఉండు. అంతకంటే గొప్పది నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, దానికోసం ఎదురు చూడు. ఆ ఎదురు చూపు ఇంకెంత గొప్పగా ఉంటుంది. దేవుడు ఇచ్చే ఆ లోకం కోసం ఎదురు చూడటం ఇంకెంత గొప్పదే. మీరు పెళ్ళిళ్ళకి, లేకపోతే ఇల్లు ఓపెనింగ్లకి, లేకపోతే ఒక న్యూ ఇయర్ బట్టలు వేసుకోవడానికి ఎంత ఆతురత పడుతుంటారో, వేచి ఉంటారు. చూడండి, బట్టలు కొనుక్కుంటారు పెళ్ళికి, వెంటనే వేసుకుంటారా? పెళ్లి రోజున వేసుకోవడానికి ఎంత వాటిని జాగ్రత్త పెట్టుకుని, లోపల పెట్టుకుని చూసుకుంటూ, డస్ట్ ఏమైనా పట్టిందా, ఏమైనా పాడవుతుందో చూసుకుని బాగా జాగ్రత్త పెడతారు కదా పెళ్ళిళ్ళకి. ఇంటి విషయంలో కూడా చూడండి, అన్నీ బాగు చేసుకుని ఇంటికి ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు దాన్ని శుభ్రం చేసుకుంటూ, దాన్ని కట్టుకుంటూ, గోళ్ళ శుభ్రం చేసుకుంటూ ఎంత ఆసక్తిగా ఉంటాను చూడండి. మీ క్రైస్తవ బ్రతుకు కూడా అలాంటిదే. ఎంత ఆసక్తిగా వీటిని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నామో, మీకు దేవుడు ఇవ్వబోయే ఆ స్థితి కోసం మీరు ఎదురు చూడాల్సిందే. ఈ లోకంలో ఉన్న ఆనందాలు, సంతోషాలు దేవుడని ఇవ్వడానికి పెద్ద విషయం కాదు అసలు. ఈ జీవితంలో అవన్నీ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి మనకి. ఎప్పుడు నేను దుఃఖపడతా ఉంటానని చెప్పొద్దు. ఆనందం మన జీవితంలో ఉంటుంటాయి, వస్తూ ఉంటాయి. కాలమానంలో ఏదో శారీరకమైన ఆనందాలు కూడా లోకంలో చిన్న విషయాల్లో దేవుడు ఇస్తూనే ఉన్నాడు. బాధనేం కాదు. అంతా కష్టపడిపోతే ఏముంటలేదు, మనం అంతా శ్రమ పడిపోతే ఏముంటలే. లోకంలో కూడా ఆనందాలు చిన్న పొందుకుంటూనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాడు దేవుడు. కానీ వాటినే స్థిరంగా ఉండాలనుకోవడం తప్పు, అవే గొప్పవి అనుకోవడం తప్పు. నీకు అంతకంటే నిశ్చలమైన లోకం కదలదంట, అది పాడవదంట. ఇక్కడైతే డబ్బు దాచుకుంటాం అనుకోండి, ధనం కోసం ఎంత కష్టపడతారండి. ప్రొద్దున వెళ్తారు కష్టపడడానికి, టిఫిన్ కోసం అలా ఒక్కొక్కరు చెప్తుంటారండి, నా పని ఎంత కష్టమైందో తెలుసా, పొద్దున్న టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండదు, మధ్యాహ్నం భోజనం తిన్నానో లేదో కూడా తెలీదు, అలా గబగబా తినేసి మళ్ళీ పని చేస్తాను, సాయంకాలం వరకు అలా గొడ్డులా చాకరీ చేస్తున్నా, నీకేం తెలుసు అంటుంటారు. అంటే నీ కష్టాన్ని విలువ చూపించాలని నువ్వు చూస్తున్నావు. క్రైస్తవ జీవితంలో వచ్చిన కష్టాలకి విలువ దేవుడు ఇవ్వబోతున్నాడు. వేచి ఉండాలి.
ఈ లోకంలో కష్టాలు పడుతూ నా కష్టం విలువ ఎవడో చూడలేదని నువ్వు బాధపడుతున్నావు. నీ కష్టం విలువ చూడలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు క్రైస్తవ జీవితంలో నువ్వు పడే కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ విలువను ఎంతగానో ఉన్నంతలుగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో డబ్బుకి చిమ్మిట పడుతుంది, పాడైపోతుంది, బూజు పడుతుంది. కానీ పరలోక ధనానికి అంటే అక్కడ కూడా డబ్బులు ఉంటాయనుకోకండి, అంటే ఇంతకంటే విలువైన జీవితం అని అర్థం. ధనం అంటే ఇంతకంటే విలువైన బ్రతుకని. అక్కడంట సంపాదించుకోవాలంటే ఇక్కడ ఖర్చు పెట్టాలి దేవుని కోసం. చాలామంది దేవునికి ఇవ్వడానికి ముందుకు రారు. ఏమి ఇస్తాంలే, దేవుడు గొప్పడు కదా, దేవుడు బోల్డ్ అని ఉంది కదా, ఈ ప్రపంచమంతా దేవుందే కదా, మనం ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అనుకుంటారు. మరి దేవుడి పని కొనసాగదు. చాలామంది ఇలాంటి విషయాల్లో బలహీనులు అయిపోయి దేవుని ఎదుట బలంగా కనపట్లే, స్థిరులుగా నిలబట్టలే. దయచేసి ఆలోచించండి. దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తాడు, మన విశ్వాసాన్ని బలపరచడానికి చెప్తాడు ఈ మాటలు. ఒక సైనికుని చూడు, ఒక పోరాటం పరుగు పందెం చేస్తున్న వ్యక్తిని చూడు, ఒక వ్యవసాయకుని చూడు. ఎంత వాళ్ళు ముగ్గురిని చూపించి నీ జీవితం కూడా అలాంటి పోరాటం కలిగిందే, అలాంటి బాధలు వచ్చేదే. కానీ వాళ్ళందరూ ఒకవేళ లోకంలో నిలబడకపోవచ్చు, స్థిరంగా ఉండకపోవచ్చు, కానీ నీకు స్థిరమైన జీవితం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానయ్యా. నువ్వు ఎప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తావు, ఎప్పుడు నాతో బ్రతుకుతావు, ఎప్పుడు నువ్వు స్థిరంగా నిలబడతావు అని అడుగుతున్నాడు దేవుడు. ఆలోచిద్దాం, మనందరం బలపడదాం. ఈరోజు చెప్పిన ఈ మాటలు మన హృదయాలు భద్రపరుచుకుంటూ నెమరు వేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో వస్తున్న కష్టాలను, బాధలను ఇవి పెద్ద కాదురా అనుకుంటూ ధైర్యముగా స్థిరులుగా దేవునిలో నిలబడిపోదాం. దేవుడి మాటలు మన వెనుకల్లో ఫలింపజేయను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మా జీవితానికి కావలసిన ఆత్మీయ బ్రతుకు కావలసిన విశ్వాసపు జీవితానికి కావలసిన విషయాలు మాకు నేర్పించారు. వాక్యంతో విన్న మాటలు మాలో భద్రపరచండి, బలపరచండి. ఏమాత్రం దుస్తులు ఎత్తిపోకుండా స్థిరముగా నీలో నిలబడగలిగే స్థితిలో మా ఆత్మీయ జీవితం బలపరచమని, విన్న ప్రతి మాట ప్రకారం వస్తున్న బాధలు, ఇక్కట్లు, ఇబ్బందుల నుంచి సహాయం చేయడానికి మీరున్నారని నమ్మి మరింతగా బలముగా నిలబడడానికి, కార్యాభివృద్ధి యందు మీరు చేయబోయే వృద్ధిలో మా బ్రతుకులు ఉండడానికి, మా ఆత్మలు నిలవడానికి సహాయం తెచ్చాం. మీరు నడిపించమని యేసుక్రీస్తు వారు పెట్టించిన ప్రార్థన మీ పాదాల చెంత అడిగి వేడుకుని ప్రార్థిస్తూ పొందుకున్నాం తండ్రి. ఆమేన్.